హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అనదర్ డే రొటీన్ వీడియో మీతో షేర్ చేస్తాను. మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంటే నన్ను డైలీ మార్నింగ్ రొటీన్స్ షేర్ చేయమని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అందుకే నేను ఇక్కడి నుంచి వీడియోస్ మాక్సిమం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యేలా మీకు పెడతాను. అంటే మార్నింగ్ నుంచి వీడియోస్ తీస్తూ ఉంటే లేట్ అవుతుంది వర్క్ అని చెప్పి నేను ఈ టైం నుంచి వీడియోస్ అయితే షూటింగ్ పెట్టనండి. కొంచెం తర్వాత నేను తీస్తూ ఉంటాను కదా! ఇక్కడి నుంచి ఇలా అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను 5కి లేచాను. రెగ్యులర్ టైమే ఎప్పుడు 5, 5:30 అలా లేస్తాను కదా! ఇంకా మందిరం దగ్గర చూసారు కదా! కామాక్షి దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. అయితే ఇంక నేను ముందు క్లీనింగ్స్ అవి చేసేస్తున్నాను. దీనికన్నా ముందుగా నేను కొంచెం వార్మ్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఉత్తి ప్లెయిన్ వాటర్. తర్వాత ఇలా క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేశాను. నెమ్మదిగా తెల్లవారుతుంది. బావుంటుంది. ఎలా అయినా సరే ఉదయం లేచినప్పుడు నిజంగా చెప్తున్నానండి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏ సౌండ్స్ ఉండవు. ప్రశాంతంగా ఉంటుందనమాట. నాకైతే నచ్చుతుంది. ఇంకా ఇక్కడ బాల్కనీ కూడా మంచిగా వాష్ చేస్తున్నాను. అంటే బాల్కనీ రోజు కాదులెండి. డే బై డే అలా చేస్తూ ఉంటాను. ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయాలన్నప్పుడు. అలా అనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత కోట దగ్గరైతే క్లీన్ చేస్తున్నాను. రోజు ఈ పువ్వులు తీసి, మళ్ళీ ఇక్కడ ముగ్గులు వేసి, మందిరం దగ్గర కూడా నీట్‌గా నిర్మాల్యం తీసేసి, మళ్ళీ పువ్వులు పెట్టి పూజ చేసి, ఇవంతా చేయడానికి డైలీ అయితే నార్మల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అదే ఇలా మనకిప్పుడు శ్రావణ మాసం గదా! అంటే కొంచెం ఎక్కువ సేపు చేస్తాం. ఎక్కువ అలంకరణ ఉంటుంది. ఇవన్నీ అంటే డైలీ కూడా నేను కొంచెం ఎక్కువ అలంకరణ చేస్తాను. ఈ నెల రోజులు కూడా. అమ్మవారిని బయట పెడతాను కదా! అలా అనమాట. ఇంకా ఇవన్నీ అవ్వడానికేంటంటే, ఇంచుమించు 1 అవర్ అయితే పడుతుందండి నాకు. మా వారు హెల్ప్ చేయకపోతే గనక. చేస్తే గనక అంటే కొంచెం నిర్మాల్యం అది తీసేసి ఉంచేసారనుకోండి, నేనప్పుడు వెళ్లి గమగమ సర్దటానికి ఉంటుంది. ఇంకా అలా అనమాట మేనేజ్ చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ పనులనేవి. ఎందుకంటే, పూజ చేయకపోతే ఏదోలా అనిపిస్తది. అది కూడా 9 దాటాక చేయాలంటే నాకంత నా ఎందుకో ఏదోలా ఉంటుందండి. అందుకే నేను 8 లోపే అయిపోవడానికి చూస్తాననమాట. ఇంకిక్కడ మంచిగా ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఇవాళ ఈ చిన్న ముగ్గు. మీరందరూ కూడా ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు? మాక్సిమం మనం మార్నింగ్ లంచ్ బాక్సులుంటే గనక నైట్ ప్రిపరేషన్స్ అనేవి ఉంటే గనక ఈజీ అవుతుందండి. నైట్ అన్నీ మార్నింగ్‌కి ఏం కావాలి, ఏంటి బ్రేక్‌ఫాస్ట్ గాని, లంచ్ గాని, ఇంకా పిల్లలకి ఏమేం పెట్టాలి ఇవన్నీ కూడా మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటే గనక అంత ఇబ్బందుండదు. ఎలా లేదన్నా సరే మార్నింగ్ కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఈ పిల్లలు రెడీ అవ్వడానికే మెయిన్ టాస్క్ కదా! మా ఇంట్లో అయితే అంతే. ఇవాళ 9 చుక్కలతో ఈ ముగ్గయితే చూసారు కదా! ఇది ఇలా వేశాను. ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నానండి. ఇంకిక్కడైతే నేను ఫస్ట్ బయట పూజయిన తర్వాత స్టవ్ మీద అన్నమైతే పెట్టేస్తున్నాను. రైస్ అనేది పెట్టేసాననుకోండి అది ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ నా పని కూడా అవుతూ ఉంటుందనమాట. అందుకని నిన్న నైట్ అంటే నిన్న పెట్టిన దీపం ఇంకా వెలుగుతూనే ఉంటుంది కదా! అది అలాగే ఉంచేసి నిర్మాల్యం తీసేసి పక్కనుంచి మళ్ళీ సదిరేసి కొత్త దీపాలు యాడ్ చేసి శివుడికి అభిషేకం చేసేసి దీపారాధన చేసి అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, కనకధార ఈ 2 చేస్తున్నానండి డైలీ 2 పూట్ల కూడా చెప్పాను కదా! ఇంతకుముందు వీడియోలో. ఇవన్నీ చేసుకొని అప్పుడు వెళ్తాననమాట. ఈలోపు రైస్ కనుక ఉడకపోతే మా వారు కొంచెం అది వార్చేస్తారులెండి. అప్పుడు నేను వెళ్ళి ఇంకా మిగిలిన వర్క్స్ అనేవి చేసుకుంటాను. చూసారా ఇంకా టైం 7 అయిందనమాట. నేను 5కి లేచాను. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి నాకు 7 అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇవాళ కర్రీ అయితే నేను చుక్కకూర టమాటా వేస్తున్నానండి. చుక్కకూర టమాటా చాలా ఈజీ. మనం ఆకుకూరలు కూడా ఎక్కువ తినాలి గదా! ఈ మధ్య నేను తగ్గించాను ఏంటో మరి అలా అలా అయిపోతుంది.
ఆహ్, కానీ వర్షాకాలంలో ఆకుకూరలు కొంచెం చూసుకొని బాగా క్లీన్ చేసుకొని వండుకోవాలి కదా! ఇంక ఇవాళైతే నిన్న చుక్కకూర తెచ్చారు. అది నీట్‌గా కట్ చేసి పెట్టాననమాట. ఇప్పుడది వాష్ చేసేసి వేసేస్తాను. ఇక్కడ ఆనియన్స్ వేపేసి అదే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం నూనె వేసి వేపేసి, టమాటాలు కూడా వేసి మగ్గనిచ్చి అప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి. ఇంక ఇక్కడొచ్చేసి నేను ఇవి చూసారా? ఆహ్, పల్లీలు, అలాగే శనగలు, కాబూలి శనగలు, మామూలు కొమ్ము శనగలు, ఆహ్, అలసందలుంటాయి గదా! అవి ఇవన్నీ కూడా ఉడకబెడుతున్నాననమాట. నేను నైట్ నానబెట్టాను. ఇప్పుడు ఉడకబెడుతున్నాను. ఇంక ఈ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత నేను ఈ చుక్క కూర అనేది వేసేసి, కొంచెం పసుపు వేసి దగ్గరికి మగ్గనిచ్చేస్తా. ఇంగోండి ఈలోపు మా నేహ లేచొచ్చింది. ఇంకా తనతో ఆడుతున్నాననమాట. కొంచెం హెయిర్ అది కోంబ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీ అయితే పెట్టాను. ఇంకంతే ఒకదాని తర్వాత ఒకటి గబగబా ఫాస్ట్‌గా చేసేసుకోవడమే మార్నింగ్ వీళ్ళు వెళ్ళేలోపు. అవైతే చూసారు కదండీ! మనం ఇలా బాయిల్ చేసుకున్నవి చక్కగా తింటే మాత్రం చాలా మంచిది. అంటే స్ప్రౌటింగ్ చేసినవి పిల్లలు ఇష్టపడరు కదా! పచ్చి పచ్చిగా ఉన్నట్టుంటాయి. లేదా మొలకెత్తించడానికి ఒక్కొక్కసారి మనకి వీలు ఉండకపోవచ్చు. అప్పుడేంటంటే నైట్ ఇవన్నీ మనం ఏమేమైతే తినాలని అనుకుంటున్నామో ఇలాంటివన్నీ కూడా నానబెట్టేసి మార్నింగ్ ఇలాగా నేను కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తానండి. మనకి టిఫిన్‌తో పాటు ఇవి ఒక 2, 3 స్పూన్లు కనుక ఇచ్చామనుకోండి అసలు ఎంత బలమంటే ఆ పిల్లలు బావుంటుందండి. అలవాటు కూడా అవుతుందనమాట ఇలాంటివి తినడం. పచ్చివి తినలేరు కాబట్టి ఇలా ఈ మధ్యన ఉడకబెట్టినవి కూడా ఇస్తున్నాను నేను. ఇదొకటి కొత్తగా యాడ్ అయిందంటే వారానికి ఒక 2 సార్లు అలా అనమాట. ఇంకా ఇవైతే చాలా ఈజీ చేసుకోవడం అనేది. ఇంకా మొలకెత్తించినవైతే ఇంకా మంచిది. మన టైం బట్టి అనమాట. నా దగ్గర ఇలాంటి కుక్కర్ ఉందండి. బాయిల్ చేసుకోవడానికి చిన్నది. ఇది ఎప్పుడుదోనండి. ఆన్‌లైన్‌లో తెప్పించింది కాదు. లోకల్‌లో తీసుకున్నదే కెంట్. ఇదైతే ఇలా యూజ్ చేస్తాను. ఇంకా ఇవాళ జ్యూస్ వచ్చేసి బీట్రూట్‌తో అనమాట. బీట్రూట్ అలాగే అల్లం ముక్క, అలాగే కీరా అనమాట. ఇవన్నీ కలిపి జ్యూస్ ఇవాళ. ఇంకా రైస్ అయితే కలిపేసి మంచిగా ఇలా బాక్స్‌లో అయితే సదిరేస్తాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను ఉప్మా నూక ఉంటుంది కదండీ! బన్సీ నూక. బన్సీ నూకతో ఉప్మా చేశాను. అలాగే ఇవి ఉడకబెట్టినవి కూడా కొన్ని ఇస్తాను. అలాగే కొంచెం జ్యూస్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు హడావిడిగా తినకుండా వెళ్తారు. లేకపోతే ఇంకా ఏదేదో అలాగా కొంచెం తినేసి వెళ్తారు అలా. కాబట్టి మనం కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి వాళ్ళని కూడా కొంచెం టైంకి లేపి రెడీ అయిన తర్వాత కొంచెం ఇవన్నీ తిన్నారనుకోండి వాళ్ళు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారనమాట. లేదా ఇవి నట్స్ ఇలాంటివి తినలేకపోతే గనక మనం స్నాక్స్‌లో కూడా ఇవ్వచ్చనమాట. ఇంగోండి ఒకళ్ళు తినలేదు. ఒకళ్ళకి ఇలా స్నాక్స్ బాక్స్‌లో పెట్టాను. దాంతో పాటు ఇంకేమన్నా ఉంటాయి గదా! వీళ్ళకిష్టమైనవి అవని, ఇవని ఇంకా అవన్నమాట. ఇంకా ఇవైతే సర్వ్ చేసేసి మొత్తం అన్ని టేబుల్ మీద పెట్టేసి లంచ్ బాక్స్‌లన్నీ రెడీ చేసి పెట్టేసాను. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను నా టైం అనమాట. ఇంక నెమ్మదిగా చేసుకోవచ్చు వర్క్ అనేది. అయితే ఇండోర్ ప్లాంట్స్‌కి వాటరింగ్ అనేది చేయాలి. ఇవాళైతే నేను వాటరింగ్ అంతా చేశాను. కొన్ని ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టి చేసేసి కొన్ని బయట హ్యాంగ్ చేశాను. అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడివక్కడ సదిరేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి. కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇవాళ నేను చాలా తక్కువ తక్కువ వేశాననమాట. ఎందుకంటే నేను మార్నింగ్ మర్చిపోయాను ఇవన్నీ బయట పెట్టడం. తర్వాత నుంచి వేశాను కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసి కాస్త అలా బయట ఉన్న తర్వాత అప్పుడు లోపల తీసుకొచ్చి ఇంకొంచెం లైట్‌గా డస్టింగ్ చేస్తున్నాను టీవీ యూనిట్ ఇదంతా కూడా. చేసేసి ప్లాంట్స్ అన్నీ కూడా సదిరేసాననమాట. ఇంకా తర్వాత నేను ఇంగోండి ఇవన్నీ కూడా నీట్‌గా డస్టింగ్ చేసుకుంటున్నాననమాట. 2 డేస్ అయిపోయింది డస్టింగ్ చేసి ఎందుకో గానీ. అందుకే ఇవాళ ఇవన్నీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ వీడియోలో ముఖ్యంగా నన్ను అడుగుతున్నారు ధూపం పౌడర్ కోసమండి. ధూపం బాగా వస్తుంది. ఏం యూజ్ చేస్తున్నారని చెప్పి నేను ఒక 6 మంత్స్‌కి ఒకసారైనా, 5 మంత్స్‌కి ఒకసారైనా ఈ ధూపం చేస్తాను. ఇప్పుడు ఎలాగో మనకి అమ్మవారి పండుగ ఉంది కదా! ఫెస్టివల్. కాబట్టి చూపిస్తున్నానండి. అంటే నేను తయారు చేసుకుంటున్నాను అయిపోయింది బాటిల్. ఇది వచ్చేసి దసాంగం అలాగే మైసాక్షి, పాల సాంబ్రాణి, గుగ్గిలం ఈ 4 కూడా తీసుకుంటానండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అన్నీ కూడా మెత్తగా చేస్తాననమాట. ఇవన్నీ కూడా మాకు ఇక్కడ పూర్ణ మార్కెట్‌లో దొరుకుతాయి. లేదా మీకు ఏదైనా పూజా స్టోర్స్‌లో దొరుకుతాయండి. నేను లాస్ట్ టైం కూడా వీడియో చూపించాను. అయితే మళ్ళీ నన్ను ఒక 1 ఇయర్ అయిపోయిందిలెండి అది చూపించి. లాస్ట్ ఎప్పుడో ఫ్రైడే రొటీన్‌లో చూపించాను. అది మళ్ళీ ఇప్పుడు చూపించడం అనమాట. ఆహ్, అడుగుతున్నారు ఈ మధ్యన నాకు ఒక 2, 3 కామెంట్స్ అయితే వచ్చినియి. మీరు వాడే ధూపం పౌడర్ చూపించండి అని చెప్పి. ఇంగోండి ఇవన్నీ చక్కగా ఇలా పేపర్‌లో వేసేసుకొని మెత్తగా దంచేస్తున్నాను. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు. అంటే ఇవి దంచుకోపోతే డైరెక్ట్‌గా వేస్తే ఒక్కోసారి తులుతాయి కదండీ!
నెక్స్ట్ ఏంటంటే దంచితే ఇంకా బాగా వెలుగుతాయన్నమాట. అంటే వస్తుంది ధూపం అనేది అందుకని. ఇదొకటి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. ఇది కూడా మనం నెమ్మదిగా దంచేస్తే చిన్న చిన్న ముక్కల కింద అవుతుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకోవచ్చండి. అయితే నేనింక మిక్సీ పట్టను. అంటే స్మెల్ అనేది ఉండిపోతుంది గదా! అందుకని సాంబ్రాణికి సంబంధించినయి గదా! అందుకని మిక్సీ పట్టకుండా నేనిలా పేపర్‌లో వేసి నెమ్మదిగా దంచేస్తాననమాట. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ గదా! ఈ పౌడర్ ఒకటయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను డైలీ కూడా ఈ ధూపం అనేది ఇస్తాను కంపల్సరీ. సమ్మర్ అయితే చిన్న చిన్న కోన్స్ ఉంటాయి గదా! అదొకటి వెలిగిస్తాను. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే గనక మనకి కడ్డీ ఉంటుంది గదండీ! చూపిస్తానిప్పుడు. అది వెలిగిస్తాననమాట డైలీ కూడా. అంటే మనకి వర్షాకాలంలో కూడా డైలీ ధూపం వేసుకోవడం మంచిది. ఏమన్నా ఫ్లైస్ గానీ అలాంటియి ఏమీ ఉండవు. నెక్స్ట్ దోమలు తగ్గుతాయి. అలాగే ఇంట్లో నెగటివిటీ కూడా ఉండదండి. నిజంగా సాంబ్రాణి ధూపానికి మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇల్లంతా కూడా మంచి ప్లెజెంట్ స్మెల్ ఉంటుందనమాట. మనం ఏ ఆర్టిఫిషియల్‌వి కూడా యూజ్ చేయక్కర్లేదు. అయితే నేను మార్నింగ్ ఒకసారి ఇస్తాను. ఒకవేళ ఫ్రైడే, ట్యూస్‌డే అయితే గనక అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా ఇస్తూ ఉంటాను. ఆవు పిడక మీద ఈ కడ్డీ పెట్టి. ఇంకా ఇవన్నీ దంచేసిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి వేసుకొని ఇంగోండి చక్కగా మిక్స్ చేసేసుకోవడం ఇలాగా. మిక్స్ చేసేసుకుంటే ఇలా వస్తుంది పౌడర్ అనేది. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. అయితే ఇంకా చిన్నగా దంచుకోవచ్చు మనకి వీలుంటే. ఇంక నేను ఇలా అయితే దంచానండి. ఇదొక బాటిల్‌లోకి తీసుకుంటే మనకి ఒక ఈజీగా 4, 5 మంత్స్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి నేను యూజ్ చేసేది సైకిల్ కానీ, గోదావరి కానీ యూజ్ చేస్తానండి నేను. పూజకు సంబంధించిన అగరబత్తి గానీ, ఇవి ధూపం కోన్స్ కానీ ఇవన్నీ. అలాగే ఎప్పుడైనా టెంపుల్స్‌కి అది వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అగరబత్తులు కూడా తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఈ కోన్ మీద చూసారా ఇది వేస్తే ఇంకా ఎక్కువొస్తుంది. మంచి స్మెల్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇది ప్యూర్ కదా! లేదా మనకి బొగ్గులుంటే గనక దాంట్లో కూడా ఇవి వేస్తే బానే వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అవన్నీ అవైలబుల్‌గా ఉండవు కదా! కాబట్టి నేను ఇలా అయితే వేస్తాను. మంచిగా ఇల్లంతా కూడా చూపించేసాను. అంటే మీకొకసారి చూపించాలని ఎలాగో వెలిగించాను కదా! అని చెప్పి మళ్ళీ ఒకసారి చూపించాననమాట. ఇంకా ఇదంతా అయిపోయింది. ఇంక మధ్యాహ్నం నుంచి మా వారొచ్చారు. ఇద్దరమైతే లంచ్ చేసేస్తున్నామండి. ఇక ఈవినింగ్ వచ్చేసరికి పిజ్జా అడిగారనమాట స్నాక్స్‌కి. అందుకని పేస్ట్రీ చెఫ్ నుంచి పిజ్జా అయితే ఆర్డర్ పెట్టారీయన. ఆహ్, ఇంకా దీంతో పాటు అవి బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా! అవి, చాకోలావా ఇవి పెట్టారనమాట. చాకోలావా అనేది నేను తింటాను. స్వీట్స్ తినకూడదన్నా కూడా చూస్తే ఆగలేనండి. నీకు ఇంత ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను నేను. స్వీట్స్ ఫేవరెట్ అనమాట. కానీ కంట్రోల్ అవ్వాలి. వాటిని చూసినా కూడా. ఇంక ఇవన్నీ కూడా ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసేస్తే తినేస్తారు. ఇంక సాయంత్రం వీళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇంక అలా అలా సరిపోద్దండి. అందుకే నేను ఈవినింగ్ రొటీన్స్ కూడా ఎక్కువ షేర్ చేయను. వాళ్ళొస్తారు. ఇంకా వాళ్ళతో టైం అలా సరిపోతుందనమాట ఈవినింగ్ అంతాని. ఇవాళ మేడ పైన మొక్కలు చూపిస్తానండి. శంఖం పూలు చూసారు కదా! ఎంత మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేవి. ఎలాగైనా ఎండ ఉండాలి ఈ చెట్టుకి. కింద పెట్టాను గానీ సరిగ్గా రాలేదు. మనకి ఇంటికి పక్కన బాల్కనీ ఉంది గదా! ఇంకా అందుకని పైకి తెచ్చేసాను. అలాగే మొన్న బోన్ మీల్ పౌడర్ వేశాను కదండీ! అది వేసిన తర్వాత నాకు ఈ నూరు వరహాలకి మొగ్గలైతే స్టార్ట్ అయినాయండి. అదే గ్రిల్ పక్కన చూసారు కదా!
అది ఎప్పుడు గూడా మొగ్గలు రావట్లే. రెడ్ అనమాట అది కలరు. ఇది వేసిన తర్వాతయితే నాకు బాగా మంచిగా చెట్టంతా మొగ్గయితే వచ్చిందండి. అది బ్లూమింగ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా సర్వైవ్ అయినాయంట అనిపించింది. బోన్ మీల్ పౌడర్ వేయడం వల్లే ఏమి ఇదవ్వలే. అంటే నేను ఫస్ట్ టైమ్ వేయడం మొక్కలకి. ఎప్పుడు వేయలేదు. డీఏపీ వేస్తాను కానీ ఇదెప్పుడు వేయలేదు. బానే పనిచేసింది. ఇదైతే ప్లాంట్స్‌కి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుందంట మరి. ప్రస్తుతానికి మొగ్గలైతే బానే వచ్చినియి. అలాగే గులాబీలు కూడా కొంచెం మొగ్గనేది స్టార్ట్ అయిందండి. ఇంక పైన మొక్కలన్నీ జూసుకొని ఇంక మళ్ళీ ఇంక కిందకి వెళ్ళి రొటీన్ మామూలే కదండీ! ఇది సాయంత్రం అనమాట. మార్నింగ్ పూజ అయింది కదా! ఇది సాయంత్రం పూజ. అదండి ఈరోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.